Now we notice he's saying trouble comes up all at once. ఇప్పుడు ఈ విషయాలు మనం గమనిద్దాము. హఠాత్తుగా ఇబ్బందులు వచ్చుట. Oh, the devil looked over and said, "Aha! They're gone off on a tantrum. They're just out there jumping up and down, shouting, having a big time. You know what? Right now's my time to sink them. I'll get even with them now." ఓ దయ్యం అటు చూచి ఇలాగన్నాడు, ఆహా, వారు మూడు ఉద్రేకాలకు వెళ్తారు. వారు అక్కడ ఉండి కిందికి పైకి ఎగురుతూ కేకలు పెడుతున్నారు. మంచి ఆనంద సమయానికి చేరారు. ఇప్పుడు తెలుసా, వారిని ముంచివేస్తే నా సమయం ఇది. ఇప్పుడు వారి యొద్దకు చేరుకుంటాను. So he raised up over the hill and began to blow his poison breath. Days of miracles has happened. After all, I believe these people are just nervous. I think they ought to have a mental test before they take the foreign field. కనుక అది కొండ దాటిపోయి తన విశ్వవాయువును ఊదురుకు ప్రారంభించాడు. అద్భుతాలు జరుగు దినాలు గతించిపోయినవి. కేవలం వీరు వట్టి పిరికివారని నేను అనుకుంటున్నాను. విదేశాల పొలాలకు వారు వెళ్ళక ముందు వారికి మానసిక పరీక్ష ఉండవలసి ఉన్నదని నేను అనుకుంటున్నాను. These poison breath killing the word. Oh, I think it's something else. I believe it. పెంతెకోస్తు వారలారా, చూశారా, అతని విశ్వవాయువు వాక్యాన్ని చంపుతున్నది. ఓ, అది ఏదో ఒకటే నేను అనుకుంటున్నానే. నేను అదే నమ్ముతున్నాను. Going right straight back like all the rest of the denominations did. That's just exactly the road they're walking. చూశారా, మిగతా సంఘశాఖలు చేసిన రీతిగానే నేరుగా వెనుకకు వెళ్లిపోవుట, వారు నడుస్తున్న రహదారిపైనే ఖచ్చితంగా నడుచుట. It kills it the very hour you organize it. That kills it. It always has. It always will. It will never rise again. It's never been known in history. వారు చేస్తారు, అది దాన్ని చంపుతున్నది. నీవెప్పుడైతే నిర్ణయాత్మకం చేస్తావో అదే ఘడియలో అది దాన్ని చంపుతున్నది. అది ఎప్పుడు కూడా అంతే. అది ఎప్పుడు అలాగే చేస్తున్నది. And this Laodicea church age, Christ was on the outside of the church knocking, trying to get in. Right. And they just can't stand it. They can't listen to it. ఈ లౌకిక సంఘకాలంలో క్రీస్తు సంఘం బయట ఉన్నాడు. క్రీస్తు సంఘం యొక్క బయట ఉన్నాడు. తడుతూ లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి వారు నిలవలేరు. అది వారు వినలేరు. Now we find the hour we're living. Trouble is set in. ఇప్పుడు మనం జీవిస్తున్న ఘడియను మనం గమనిద్దాము. ఇబ్బంది లోపల ఉన్నది. Then we begin to find out miracles isn't taking place no more like they were. The sick go home sick. అలాగైతే అది తెలుసుకోవడానికై ప్రయత్నం చేద్దాము. అద్భుతాలు ఏ విధంగా జరిగి ఉన్నవో అవి అలాగే జరగట్లేదు. రోగులు రోగులుగానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. It isn't because of God. It's because of the lack of the revival among the people. There's no revival. అది దేవుడు లేక దేవుని బట్టి కాదు. అది ప్రజల్లో ఉద్యోగం లేకపోవడం చేత. ఇక ఉద్యోగం లేదు. They said and listened, go home, say, well, I guess that was pretty good. వారు కూర్చొని వింటారు, ఇంటికి వెళ్లిపోతారు. అది బాగానే ఉందనుకుంటున్నాను అని చెప్తారు. There's not that zeal. There's not that something in the people that should be there. చూశారా, ఆసక్తి లేదు. ఆ ఆసక్తి లేదు. అక్కడ ఉండవలసిన ఒకటి అక్కడ లేదు. I remember 15 years ago here in Arkansas when I was having a little meeting up there at Jonesboro when about 40,000 people trying to come to a meeting at a city of about 15,000. ఇక్కడే ఆర్కన్సాస్ లో జోన్స్బోర్లో నేను ఒక చిన్న కూటం పెట్టినది నాకు జ్ఞాపకం వస్తున్నది. 15,000 మంది ఆ పట్టణంలోని కూటానికి, 15,000 మంది గల ఆ పట్టణంలో ఆ కూటానికి 40,000 మంది ప్రజలు రావడానికి ప్రయత్నం చేశారు. And they laid under cotton trucks and everything else and whole papers over their sick children just to get inside. ప్రతి బండ్లలో వారిని పరుండబెట్టారు. లోపలికి రావడానికై వారి జబ్బుపడ్డ పిల్లల పైన కాగితాలు పెట్టుకున్నారు. They sat in the seats and wouldn't leave day and night and have their loved ones to go get a hamburger and a bottle of pop and stay there day in, day out, day in, day out. Their hearts were burning on fire. Just the least little thing God did is set on fire and hundreds of them come in. రాత్రింబగళ్ళు విడిచిపెట్టకుండా వారి స్థలాల్లోనే వారు కూర్చుని ఉన్నారు. వారి ప్రియులను పెట్టుకుని మాంస ముద్దలు లేక బొరుగులు సీసాలు తెచ్చుకుంటూ వెళ్తారు.
పగలు గాని పగలు కాకపోని అలాగే ఉన్నారు. అగ్నితో వారి గుండెలు మండుతుంటవి. చిన్న విషయం దేవుడు చేసినట్లయితే అగ్ని జ్వాలగా వారి మధ్య రగిలిపోతున్నది. వారిలో 100 మంది వస్తారు. 15 సంవత్సరాల క్రితం ఎలాగో ఈ రోజు రాత్రి ఆయన అదే దేవుడు. ఆయన ఆకాశాలను భూమిని సృజించినప్పుడు ఏ దేవుడై ఉన్నాడో ఈ రాత్రి అదే దేవుడు ఆయన. What is it? We got all enthused and want to build up our organization. Want to build up this and build this and make something great and shiny, compare with the Joneses, with the Methodists, with the Baptists, with the Presbyterians. You're not of them. No, you're not. అయితే అదేంటి? మనమంతా మన సంస్థాపక సంఘాలను కట్టుకోవడానికై కుతూహలము కలిగి ఉంటున్నాము. ఏది అది కట్టాలని, ఒకటి ఘనమైనది ప్రకాశమానమైనది కట్టాలని అలా ఉంటున్నాము. జోనస్తో, మెథడిస్ట్ వారితో, బాప్టిస్ట్ వారితో, ప్రెస్బిటేరియన్లతో పోల్చడానికి ఉన్నాము. నీవు వారిలోని వారివి కాదు, కాదు, నీవు కాదు. You're a denominational people, which is all right. Nothing against them. There's plenty of fine Christians out among them. But you oughtn't to associate yourself in that unbelieving groups. People that deny the power thereof. You're not to take sides with them. వారైతే సంఘశాఖల సంబంధితులు, అది మంచిదే. వారితో వ్యతిరేకం చేయలేము. వారిలో అనేక మంది మంచి క్రైస్తవులు ఉన్నారు. అయితే అవిశ్వాసులైన ఆ గుంపులతో నీవు సహవాసము చేయకూడదు. దాని శక్తిని నిరాకరించు ప్రజలు, వారితో నీవు సహవసించకూడదు. You know, the trouble is you're trying to get Hollywood in the church. The thing you ought to be trying to do is get Hollywood out of the church. ఈ విషయం తెలుసా? దాని ఇబ్బంది ఏంటో హాలీవుడ్ ను సంఘంలోకి తీసుకురావడం కొరకై నీవు ప్రయత్నిస్తున్నావు. నీవు ప్రయత్నము చేయవలసిన విషయం ఏదనగా సంఘములో నుండి హాలీవుడ్ ను బయటికి పంపించవలసి ఉన్నది. నీవు అవును, you're trying to make your building so pretty, you're trying to make your denomination so big so that it attracts the attention of the people. నీ భవనాన్ని ఎంతో అందమైన దానిగా చేయటానికి నీవు ప్రయత్నిస్తున్నావు. నీ సంఘశాఖను ఎంతో పెద్దదిగా చేయట కొరకై నీవు ప్రయత్నాలు చేస్తున్నావు. ఎంతవరకనగా ప్రజలు ప్రశంసను ఆకర్షించేంత వరకు. We can't go over on their side. We got to have them on our side. వారి ప్రక్కకు మనము వెళ్ళలేము, మన ప్రక్కకు వారిని చేర్చుకోవాలి. Everything shines. Remember, Hollywood glitters with worldliness while the gospel glows in humility. ప్రతిదీ ప్రకాశించడమే. గుర్తుంచుకో, హాలీవుడ్ లోకముతో తలుక్కుమంటున్నది, అయితే సువార్త విధేయతతో ప్రకాశిస్తున్నది. There's quite a difference between shining and glowing. తలుక్కుమంటము, ప్రకాశించడము, వీటి మధ్య కొంత వ్యత్యాసం ఉన్నది. The gospel glows in humility and meekness and humbleness and power. స్వార్థ విధేయతతోనూ, ధీరత్వంతోనూ, సాత్వికతోనూ, శక్తితోనూ ప్రకాశిస్తుంది. While Hollywood shines and everybody hoorahing and hollering and going to it. అయితే హాలీవుడ్ మెరుస్తుంది మరియు ప్రతి ఒక్కరూ తొందర కేకలు అందులోకి వెళ్లిపోవడం జరుగుతుంది. See, we don't need that. We want to live such life. He said, "You are the salt of the earth." If the salt has lost its savor, that's the strength of the gospel. చూశారా, మనకి అవసరం లేదు. ఆ వెలుగులో మనము జీవించుట మనకు అవసరము. ఆయన చెప్పాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు తన సారం పోగొట్టుకుంటే అది సువార్తలోని బలము. We should have something moving in our churches that Methodists, Baptists, Presbyterians and all of them would long to come. మన సంఘాల్లో ఒకటి కదిలించవలసి ఉన్నది. మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు మొదలగు వారంతా రావటానికి ఆశ కలిగి ఉండాలి. We should be so salty. Salt makes thirst, creates a thirst. Salt is the savior of the contact. It's got to be contacted. మనము సారము కలిగి ఉండవలసి ఉన్నది. ఉప్పు దప్పికను పుట్టిస్తున్నది, దప్పిక కలుగజేస్తున్నది. ఉప్పు సంబంధము కలిగినట్లయితే సారము కలిగి ఉంటున్నది. అది సంబంధము కలిగి ఉండాలి. We find out our great tantrums try to compare with the Methodists and Baptists with big buildings and big places and fine educated people and greater schools and bigger colleges and everything like that. We went off on a tantrum and here trouble is set in. మన యొక్క గొప్ప గొప్ప మూఢతో కూడా ఉద్రేకాలు మెథడిస్ట్ వారితో, బాప్టిస్ట్ వారితో, పెద్ద పెద్ద సంస్థలతో, పెద్ద బిల్డింగులతో, నాజూకైన
విద్యావంతులైన జనముతో, పెద్ద పాఠశాలలతో, పెద్ద కళాశాలలతో, ప్రతి దానితో పోల్చుటకు ప్రయత్నించుట. మనము మూఢతతో వెళ్ళాము. అక్కడే ఇబ్బంది చొరవ చేసుకున్నదండి. And the spiritual mind looks around and says, "Here, wait a minute here. Are we all going to have to take that ecumenical council? Will our whole group go into it?" ఆత్మ సంబంధమైన మనస్సు చుట్టూ చూచి ఇలా చెప్తుంది, ఇక్కడే ఒక్క నిమిషం, ఇక్కడే ఆగండి. మనమంతా కూడా ఆ సార్వత్రిక సభలో కలవబోతున్నామా? మన గుంపంతా అందులో చేరబోతున్నదా? Sure you're going. Exactly, you watch and see if you don't. The Bible said you would. Exactly, Christ would be on the outside. నిజం, మీరు వెళ్తున్నారు. అది ఖచ్చితంగా వాస్తవమే. నీవు కనిపెట్టి చూడు, అది అవునో కాదు. నీవు ఖచ్చితంగా అవును అని బైబిల్ తెలుపుతున్నది. క్రీస్తు బయట ఉన్నాడు. The moon blacked itself out before the Pope, the first one ever went to Rome the other night, showing you a sign in the heaven. Unpredicted, it did it. How the Lord is doing things to this day, marvelous. రోముకు వెళ్లిన మొట్టమొదటి పోపు ఎదుట చంద్రుడు తనకు తాను నలుపైపోయాడు. గత రాత్రి ఆకాశంలో ఒక సూచనను నీకు చూయించుచు ముందుగా చెప్పబడినదే అది జరిగినది. ప్రభు ఎంతగా ఈ దినాన తన కార్యాలు చేస్తున్నాడు. అద్భుతం. Then in this great hour of darkness, when there's there, the winds come up. All hopes of survival was gone. ఆ తర్వాత ఈ కటిక చీకటి గడియల్లో వారు అక్కడే ఉండగానే గాలులు పైకెగుతవి. సమస్తమైన నిరీక్షణ ఎదురుతినులు గతించినవి. So what are you going to do if your denomination goes into the ecumenical council? ఇప్పుడు నీ యొక్క సంఘశాఖ సార్వత్రిక సభలోకి వెళ్లిపోయినట్లయితే నీవేమి చేయబోతున్నావు? What's going to happen then to all of our great things that we built here on earth? The last hope gone. మనము ఈ భూమి మీద కట్టిన భవనాలన్నీ, వాటి నిరీక్షణలన్నీ నిర్వీర్యమైపోతే ఏమి జరగబోతున్నది? But you know, as they were about to scream and all hopes is gone, they couldn't be saved. And all of a sudden, they seen him come walking on the water. In the hour of darkness, he came walking in. అయితే ఇది తెలుసా, వారి కేకల వేటకు సంసిద్ధపడుతుండగానే అన్ని ఆశలన్నీ లేక వారి యొక్క నిరీక్షలన్నీ గతించిపోతవి. వారు రక్షించుకోలేకపోయారు. అకస్మాత్తుగా ఆయన నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చుట వారు చూశారు. చీకటి గడియల్లో నడుచుకుంటూ ఆయన వచ్చాడు. You know what? When he left him, he knew that was going to happen. So he climbed the highest hill there was in the land. Higher up you go, further you can see. అదేంటో తెలుసా, ఆయన వారిని విడిచిపెట్టి పోయేటప్పుడు అది జరిగిపోతుందని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఆ ప్రాంతంలో ఉన్న ఎత్తైన కొండ ఆయన ఎక్కి ఉన్నాడు. నీవు ఎక్కలేనంత ఎత్తునకు, నీవు చూడలేనంత దూరానికి ఆయన వెళ్లిపోయాడు. ఆయన ఎక్కిపోయాడు ఎందుకంటే వారిని కనిపెట్టానికై. అవునా? He predicted this day to be here, as it was in the days of Sodom. So shall it be in the coming of the Son of Man, when the Son of Man is being revealed. Then the Son has to be revealed. ఇది రానయ్యున్నదని ఆయనకు తెలియను. ఈ దినం ఇక్కడే ఉన్నని ఆయన ముందుగా చెప్పి ఉన్నాడు. సదమ దినాల్లో ఎలాగుండెను, మనుష్య కుమారుని రాకడ అప్పుడు మనుష్య కుమారుడు బయలుపడు దినమున అలాగే ఉండును. This wicked and adulterous generation will seek after a sign. It'll have a sign. It'll reject it as it did then. But it'll be the sign of the resurrection. He's still alive. Doing as he did. దుష్టులైన వ్యభిచార సంతానం ఒక సూచన అడుగుతున్నారు. అది ఒక సూచన కలిగి ఉంటున్నది. వారు అప్పుడు ఎలాగ చేశారో అలాగే తిరస్కరిస్తారు. అయితే అది పునరుద్ధాన సూచన అయి ఉంటున్నది. ఆయన ఇంకా సజీవుడై ఉండి అప్పుడు చేసినవే చేస్తున్నాడు. We find out that in this great hour, those disciples all in distress, he climbed up so he could watch them. He's sitting up on a hill watching them. ఈ గంభీరమైన గడియల్లో శిష్యులందరికీ కూడా మహాభయపీడితో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పైకి ఎక్కిపోయాడు వారిని గమనించుట కొరకై. ఆయన కొండ మీద కూర్చుని వారిని గమనిస్తూ ఉన్నాడు. And now he didn't climb a mountain this time, but he climbed from the grave, climbed to the air beyond the moon stars.
till he went so high till he has to look down and see heaven. ఇప్పుడైతే ఆయన పర్వతాన్ని ఎక్కలేదు, అయితే ఆయన సమాధిలో ఉండి పైకి లేచాడు. చంద్ర నక్షత్రాలకు పైగా గాలిలో గుండా ఎక్కిపోయాడు. ఎత్తైన స్థలాల్లోనికి వెళ్లి ఆకాశముని చూచుస్తున్నాడు. And there he sits on high. His eyes on the sparrow, and I know he's watching us. He's watching. ఆయన అక్కడ ఉన్నతమైన స్థానమందు కూర్చుని ఉన్నాడు. ఆయన కన్ను పెట్టెన గమనిస్తున్నది. మనను ఆయన గమనిస్తున్నాడని నాకు తెలుసును. ఆయన గమనిస్తూ ఉన్నాడు. And right here in this hour of darkness, when the churches has all gone into great programs, and they got this program and that program, all programmed out like the rest of the churches are, the denominations. ఇప్పుడే ఈ చీకటి ఘడియల్లో సంఘాలన్నీ గొప్ప ప్రణాళికలతో నిండిన ఈ సమయంలో వారికి ఈ కార్యక్రమం ఉన్నది, వారికి ఆ కార్యక్రమం ఉన్నది, మిగతా సంఘ శాఖలకు ఉన్న రీతిగా వారికి ఉన్నవి. What happened? In the hour of darkness, when the real spiritual feel people wonder, what's going to happen? Look at my children. The man said, look at my wife. Look at this. మరి ఏం జరిగింది? ఆ గాఢాంధకారపు గడియల్లో నిజమైన ఆత్మ సంబంధమైన జనులు ఆశ్చర్యపోయారు. ఏమి జరగబోతుందో, నా బిడ్డల వైపు చూడు, ఆ జనులు అంటున్నారు. నా భార్య వైపు చూడు, ఇది చూడు అని అంటున్నారు. And they let out Wednesday night prayer meeting early so they can go watch We Love Susie or something like that on the television. Lovers of the world more than lovers of God. Acting like them. వారు ఆదివారాన్ని వదిలివేశారు, లేక బుధవారం రాత్రి ప్రార్థనా కూటని విడిచిపెట్టారు. వారు వెళ్లిపోయి పెందలికడ వి లవ్ సుసి లేక అలాంటిదాన్ని టెలివిజన్ లో గమనిస్తూ ఉన్నారు. దేవుడి కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. వారి వలె అలవాట్లు కలిగి ఉంటారు. I told a lady the other day, she is dressed so tight in her dress. I said, sister, that dress is too tight. It may not sound good for me to tell you that, but it is. You're a Christian. You make a stumbling block. నిన్న ఒక స్త్రీతో నేను ఈ విధంగా చెప్పాను. ఆమె ఎంతో బిరుసుగా బట్టలు కట్టుకుని ఉన్నది. నేనన్నాను, సహోదరి, ఆ బట్టలు చాలా బిగుసుగా ఉన్నవి. నేనది నీకు చెప్పటానికి అంత మంచిగా ఉండదేమో. అయితే తప్పలేదు నాకు. నీవు క్రైస్తవురాలవు. నీవొక అడ్డు బండను చేస్తున్నావు. She said, well, Brother Branham, you know what? She said, this is the only kind to make. I said, they still sell goods and they got sewing machines. There's no excuse. అన్నది, మంచిది సహోదరు బ్రహ్యాం, విషయమేటో తెలుసా? ఇటువంటిది మాత్రమే వారు తయారు చేసేది అని ఆమె చెప్పినది. నేను చెప్పాను, వారింకా వస్తువులు అమ్ముతారే కదా, వారికి కుట్టు మిషన్లు ఉన్నవి, అందుకు క్షమాపణ ఏమీ లేదు. అవును. Listen, let me tell you something, my dear friend. Not picking on you. No, sir, I'm trying to keep you out of the torment. విను, నా ప్రియ స్నేహితుడా, నేను ఒకటి చెప్తున్నాను. నిన్ను ఏరుకుంటూ కాదు, లేదండి, వేదనకరమైన స్థలములో ఉండి నిన్ను బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను. As long as that spirit's in you, you're going to do it. That's right. You have to be born out of it. ఆ ఆత్మ నీలో ఉన్నంతకాలము నీవు దాన్ని చేయబోతావు. అవునా? దాని నుండి నీవు బయటికి రావాల్సి ఉన్నది. Now you can suit yourself on that remark. But let me tell you something. See, what your heart is, there your treasure is also. ఆ నేరారోపణను నీకు నీవే చేసుకోగలుగుతావు. అయితే నీకు చెప్తాను, నీ హృదయం ఏమై ఉన్నదో నీ ధనాగారమంతా అదే అయి ఉంటున్నది. Let me tell you, you might be just as pure as a lily to your husband. You might be just as pure as a little young girl to your boyfriend. But someday God's going to make you answer for committing adultery. You're guilty when you dress like that. నీకు చెప్తాను, నీ భర్తీడలు నీవెంతగా లిల్లీ పువ్వు వలె పవిత్రురాలుగా ఉండవచ్చు. ఓ యవ్వన స్త్రీ, నీ స్నేహితుడైన అబ్బాయిడలా నీవెంతగా లిల్లీ పువ్వు వలె పవిత్రతగా ఉండవచ్చును. అయితే ఒకానొక దినాన నీవు వ్యభిచారం చేసినందుకొరకై దేవుడు నిన్ను జవాబు అడుగబోతున్నాడు. నీ వస్త్రము అలాగున్నందుకు నీవు నేరస్తురాలవే. Jesus said, whosoever looketh upon a woman to lust after her has committed adultery with her already in his heart. యేసు చెప్పాడు, ఎవడైనను మోహపు చూపుతో ఒక స్త్రీని చూచితే అతని హృదయమందు అప్పుడే వ్యభిచరించిన వాడవుతాడు. And when that man has to answer the sinner for looking upon you for committing adultery, who presented it to him? నిన్ను చూచినందుకు ఆ పాపైన మనుష్యుడు
నీవు అతనికి చూయించుకున్నందుకు అతడు వ్యభిచారి అవుతాడు. Think of it! You Pentecostal women, shame on you. Shame on you. ఆలోచించేయి, పెంతెకోస్తు స్త్రీలైన మీరు, అది మీకు సిగ్గుచేటు. చూశారా, అది మీకు సిగ్గుచేటు. I love you. That's the reason I'm saying that. Love is corrective. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఆ కారణము చేతనే నేను అది చెప్తున్నాను. ప్రేమ దిద్దుబాటు చేస్తుంది. We're on a great tantrum, a great dress tantrum. It's just like fashion, like the world. He said, love not the world or the things of the world. If you do, the love of God's not even in you. మనము ఎంతో ఎక్కువగా మూఢత ఉద్రేకాలలో ఉన్నాము. ఎంతో ఎక్కువగా మూఢమైన వస్త్రాలు ఆశించుట్లో ఉన్నాము. అది లోకువలే ఉన్నది. ఆయన చెప్పాడు, లోకమునైనను దానిలో ఉన్నదానైనా ప్రేమింపకుడి. మీరు అలాగ చేస్తే దేవుని ప్రేమ మీలో ఉండదు. I don't care how much you speak in tongues, jump and down, dance, cut hair, wear dresses like that new man permitted. Your own fruits tells you where you're at. That's exactly right. నీవెంతగా భాషలు మాట్లాడినా నాకు అనవసరం. పైకి కిందకి ఎగిరినా, నాట్యం చేస్తున్నా నాకు అనవసరం. వెంట్రుకలు కత్తిరించుకుని అలాంటి వస్త్రాలు ధరించితే మీ పురుషులు అది అనుమతిస్తారు. మీ స్వంత ఫలాలు మీరు ఎక్కడ ఉన్నారో తెలియచేస్తున్నది. అది నిజంగా వాస్తవం. No wonder we're such a chaos as we are. And the winds of communism, the winds of churchism, the winds of ecumenical organization. మనము అటువంటి గందరగోళములో ఉన్నామంటానికి ఎటువంటి ఆశ్చర్యము లేదు. కమ్యూనిజము గాలులు, సంఘాల గాలులు, సార్వత్రిక నిర్మాత్మకాల గాలులు, ఆశ్చర్యమేమీ లేదు. It's a joining time, a unionizing time. The unions are unionizing labor, fussing about it. ఇది కలిసిపోతున్న కాలము, ఐక్యత అవుతున్న సమయము. కూలీలు దాన్ని గుచ్చి గలిబిలిలో ఐక్యత సంఘాలవుతున్నవి. The nations, the United Nations, you're uniting. రాజ్యాలకు ఐక్యరాజ్య సమితి వారు ఏకమవుతున్నారు. The churches are uniting together. What's it all showing? సంఘాలు ఏకమవుతున్నవి. ఇవన్నీ ఏమి చూయిస్తున్నవి? It's showing that Christ and the bride is fixing to unite. That's what it's speaking of. All these shadows of things are showing the positive coming. క్రీస్తు ఆయన యొక్క వధువు ఐక్యమవటానికి సంసిద్ధము చెందుతుందని అది చూయిస్తున్నది. అది ఏమై ఉన్నదో ఇది పలుకుతున్నది. ఈ విషయాల యొక్క ఛాయలన్నీ కూడా రాబోతున్న వాస్తవమైన దాన్ని చూయిస్తున్నది. Watch now as we close, cause I'm getting too late. ముగిస్తుండగా గమనించండి, ఎందుకంటే నేను ఆలస్యం చేశాను. And now notice, in that great hour, when all hope was gone of survival, they seen somebody come walking on the water, walking up. ఇప్పుడు గమనించండి, అన్ని ఆశలు అడియాసలైన ఆ గొప్ప ఘడియల్లో, ఇక ముందు మరెవరు లేని ఆ సమయంలో నీటి మీద నడుచుకుంటూ ఒకరు రావడం వారు చూశారు. And the thing, the sad part, listen close. The only thing that could help them, they were to break them. Yeah, that's right. They said, look, spirit. It might be a spirit. మరి జాగ్రత్తగా వినండి. విషాదకరమైన విషయం ఏదంటే, ఏ ఒక్కరైతే వారికి సహాయం చేయగలరో ఆ ఒక్కరిని కూర్చున్న వారు భయపడ్డారు. వారు అన్నారు, అది భూతం వల్లే ఉన్నదే, అది ఒక ఆత్మ కావచ్చునేమో. అవునా? If that hasn't happened again, అది మరలా పునరావృతము కాలేదా? they're afraid of it. They're afraid of fortune telling. You're afraid of some kind of a devil power. When Jesus said it would happen in this day. దాని గురించి వారు భయపడ్డారు. ముందు సంగతులు చెప్పడంలో గురించి వారు భయపడ్డారు. ఒక విధమైన దయ్యపు శక్తిని గూర్చి భయపడ్డారు. అది ఈ దినమున జరుగును అని యేసు చెప్పినప్పుడు, The only thing that can help them is Jesus Christ. Not another denomination, not all of them joining together. That's just going to make it worse than ever. The only thing that can help you is Jesus Christ. వారికి సహాయం చేయగల ఒక్కరే ఒక్కరు యేసుక్రీస్తు. ఇంకొక సంఘశాఖ కాదు, అందరూ కొడుకుని కాదు. అలాంటి ఇంకా పడు చేస్తుంది. నీకు సహాయం చేయ ఒక్కరే ఒక్కరు యేసుక్రీస్తు వారు మాత్రమే. And when He promised to return in the last days in this form,
and do this promising, just like before the promised son returned to Abraham, the first seed, the royal seed of Abraham, Jesus would see the same thing. అంత్య దినాల్లో ఈ రూపంలో తిరిగి ఆయన వస్తాడని ఆయన వాగ్దానం చేశాడు. అబ్రాహాము యొక్క రాజ సంతానానికి వాగ్దాన సంతానము అబ్రాహాము వద్దకు రాకమునుపు అదే సంగతులు చూచెదరని యేసు చెప్పియున్నాడు. Before the promised son, God would manifest himself in flesh and do exactly like Jesus did, like he said he'd do it, like that would be done in the last days. వాగ్దానపు కుమారుడు రాకముందు దేవుడు తానే శరీర రూపమును ప్రత్యక్షమై యేసు చేసినవే చేయును, ఆయన చేస్తానని చెప్పినవి, కడవరి దినాల్లో ఏమి జరుగునని చెప్పినాడో అవే. And here are all those promises that we can lay out by dozens right here before you, that this is supposed to take place. ఇక్కడ ఆ వాగ్దానాన్ని డజన్ల కొలది పెట్టబడి ఉన్నవి, జరగవలసినవన్నీ నీ ముందే పెట్టబడి ఉన్నవి. And the churches, which ought to be with arms out to receive it, I'm a little afraid of that. It don't belong to our group, see. సంఘాలు అది స్వీకరించడానికై తమ చేతులు చాచించవలసిన సంఘాలు, నేను దాని గురించి కొద్దిగా భయపడుతున్నాను, అది మా వర్గానికి సంబంధించినవి కాదే అని అంటున్నారు. చూశారా? And they're scared of it. The only thing that can bring them to Christ, Christ himself. And they're afraid that it's scary. దాని గురించి వారు భయపడుతున్నారు. క్రీస్తు వద్దకు వారిని తీసుకుని వచ్చే ఒకటేదనగా క్రీస్తే, అది భయపెట్టేదని వారు భయపడుతున్నారు. Oh, I don't know. That might be spirited, you see. I don't know about it. A scared of the only thing that can help me. ఓ, నాకు తెలియదు. ఒకవేళ అది భూతము కావచ్చునేమో. చూశారా? దాని గురించి నాకు తెలియదు. వారు భయపడే ఆ ఒక్కటే వారికి సహాయం చేయగలదు. And in that dark hour of distress, those elected church, that group's sitting out there, scared that it might be spooky. They didn't want to have nothing to do with it. Then come that sweet boy. Be not afraid. It is I. ఏర్పరచుకున్న ఆ సంఘానికి నిరాశలోని ఆ నిషేధ గడియల్లో ఆ గుంపు అక్కడ కూర్చొని అది భూతమేమని భయపడ్డారు. దానితో వారికి ఏమీ పని లేదు. ఆ తర్వాత ఆ మధురమైన స్వరము, భయపడకుడి నేనే అని వచ్చినది. He is the Word, isn't he? He never changes to be the Word. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన కాడా? ఆయన వాక్యము గాక మరొకటి కాలేడు. Now can't you hear the Word say tonight? He's the same yesterday, today, and forever. Be not afraid. It is I. ఆయన నిన్న, నేడు, యుగయుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు. భయపడకుడి, అది నేనే అని ఈ రాత్రి ఆయన చెప్తున్న మాట మీకు వినబట్టలేదా? Let's bow our heads. తల్ల వంచుకుందాము. Heavenly Father, the evening is hot. The hours are dark. How the fire is gone from the altar. You're gleaning across the fields. పరలోకపు తండ్రి, సాయంకాలం విడిగా ఉన్నది, ఘడియలు అంధకారముగా ఉన్నవి. బలిపీఠం దగ్గర నుండి ఏ విధంగా అగ్ని వెళ్లిపోయినది. నీవు పొలములో పరిగెను ఏరుతున్నావు. He said the kingdom is like unto a man that took a net and went to the sea, cast it in, and when he brought it out, the kingdom was like that. నీవు ఈ విధంగా చెప్పియున్నావు. పరలోక రాజ్యం ఒక మనుషుడు వల తీసుకుని సముద్రంలోకి పోయి అందులో అది వేసి అది బయటకు తీయగా రాజ్యము ఆ విధంగా ఉన్నది. Lord God, someday that last fish that's in that water, you said they've taken all time. ప్రభుల దేవా, ఒక దినాన నీటి లోపల ఉన్న ఆ ఆఖరి చేప అన్ని విధములైనవి అందులోనికి వచ్చినని నీవు చెప్పితివి. That gospel net catches all time. It caught turtles, crawfish, spiders, serpents, scavenger fish. ఆ సువార్త వల్ల అన్ని విధములైనవి పట్టుకుంటున్నది. అది తాబేళ్లను, గాజురొయ్య చేప, సాలెగుడు పురుగులు, సర్పములు, తాకివాని చేప మొదలగువన్నీ పట్టుకుంటున్నది. We don't know what it catches, but there was some fish there you were after. You're the one that's the judge. అది ఏది పట్టుకుంటుందో మాకు తెలియదు. అయితే నీవు కొన్ని చేపలు కూడా అందులో ఉన్నవి. నీ ఆధిపత్యం వాడవు నీవే. But we realized quickly
the turtle, the crawfish, and all get back to the mud hole again, back to the water. అయితే త్వరగా తాబేళ్లు గాజురొయ్య తిరిగి నీటిలోనికి వెళ్లిపోయి బురదగుంటలోకి చేరుతవి. But someday that last fish that ordained, predestined to come, that last part of the body will be drawn out of that lake. అయితే ఒకానొక దినాన ఆ ఆఖరి చేప ముందుగా నిర్ణయించబడిన శరీరంలోనికి ఆఖరి భాగము ఏటిలో నుండి లాగబడుతుంది. It's thrown out of the net in the days of Luther, Wesley, Alexander Campbell, John Smith, Calvin, Knox, Finney, Sankey, so forth. In the Pentecostal age, the days of F.F. Bosworth and Frosham and those great men. లూథర్ కాలములో, వెస్లీ కాలములో, అలెగ్జాండర్ క్యాంబెల్ కాలములో, జాన్ స్మిత్ కాలములో, కాల్విన్, నాక్స్, ఫిన్నే, షాంకీ మొదలగున వారి కాలాలలో, పెంతెకోస్తు వారి కాలములో, ఎఫ్ఎఫ్ బోస్వర్త్ కాలములో, ఫ్రోచ్మెన్ మొదలగు వారి కాలములలో నీవొక వలను విసిసివి. You throwed out nets in the days of Billy Sunday, on down through the age. బిల్లీ సండే ఇంకా తత్సంబంధమైన వారి కళలలో నీ వలను విసిరితివి. Now you're still combing through the sea. Is there one of them sitting here tonight, Lord? ఇప్పుడు నీవు ఇంకా సముద్రాన్ని కలయబెడుతున్నావు ప్రభువా. అక్కడ ఇక్కడ కూర్చున్న వారిలో ఒకరున్నారా? If it is, may they be like that little woman. Well, even in her prostituted state, she still recognized that she wasn't a sign. She saw that sign, that was it. అలాగైతే ఆ బావి యొద్ద ఆ స్త్రీ వలె వారందరూ కాక చెట్టు చివరకు ఆమె వ్యభిచార స్థితిలో కూడా నీవే మెస్సయ్యావని ఆమె గుర్తించగలిగినది. ఆమె ఆ సూచన చూచినది. అది అదే. She said, I perceive you're a prophet. She had no idea that it could be Messiah. నీవు ప్రవక్తవని నేను అనుకుంటున్నాను. ఆయన మెస్సయ్య అయి ఉండునని ఆమెకి ఏలాంటి తలంపు లేదు. She said, we are looking for a Messiah. In other words, we know when the Messiah cometh, he'll tell us these things. You said, I'm he. That's it. మేం మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నామని ఆమె చెప్పినది. లేక మరో మాటల్లో మెస్సయ్య వచ్చినప్పుడు ఈ సంగతులు ఆయన మాకు తెలియచేయును అని ఆమె చెప్పినది. నేనే ఆయనని నీవు చెప్తున్నావు. అది అదే. Now tonight, Lord, let them see that it is I. Be not afraid, it's my promise. ఈ రాత్రిలో ప్రభువా వారది చూచిదిరి కాక అది ఆయనే. భయపడవద్దు, అది వాగ్దానము. Heal the sick, Lord, save the lost. Fill the empty. ప్రభువా రోగులు స్వస్థపరచండి, నశించిన వారిని రక్షించండి, ఖాళీగున్న వారిని నింపండి. May we go away tonight and say within our hearts as we go away like those who came from Emmaus, did not our hearts burn within us as He ministered to us tonight in the building His divine presence? యమ్మాయి మార్గన వచ్చిన వారు ఆయన మనకు పరిచయం చేస్తున్నప్పుడు మన హృదయాలు మండలేదా అని చెప్పినట్లుగా ఈ రాత్రి ఈ భవనములో ఆయన దైవిక సన్నిధి వలన మా హృదయాల మండలేదా అని మేము ఈ రాత్రి చెప్పుదుము కాక. How they knew it was you. They invited you in and their eyes come open. ఆయనవు నీవే అని ఎలా గ్రహించగలిగారు వారు? వారు నిన్ను లోపలకు ఆహ్వానించగా వారి నేత్రాలు తెరవబడెను. May every one of us tonight invite you in. If we don't understand it, maybe we invite you in anyhow. That's the only way you can reveal yourself. మాలో ప్రతి ఒక్కరము ఈ రాత్రిని ఆహ్వానించదము కాక మేము దాన్ని అర్థము చేసుకోలేకపోయినప్పటికీ ఎలాగైనా నిన్ను ఆహ్వానించదము కాక నిన్ను నీవు బయలుపరుచుకున్న మార్గము అది ఒకటి మాత్రమే. And we notice the way you revealed yourself after your resurrection, you did something in the same manner you did before your crucifixion. నీ యొక్క పునరుద్ధానం తర్వాత నిన్ను నీవు బయలుపరుచున్న మార్గం మేము గమనిస్తున్నాము. నీ సిలువకు ముందు నీవేమి చేస్తున్నావో అదే విషయాలు నీవు చేశావు. Now come tonight, Lord. You said you were the same yesterday, today, and forever. Do again for us, like you did in the days when you stood here in flesh on the earth. ప్రభువా ఈ రాత్రి రండి. నీవు నిన్న నేడు యుగయుగాలు ఒక్కటే రీతిగా ఉన్నావని నీవు చెప్పి ఉన్నావు. నీవు భూమి మీద శరీరీతిగా నిలబడిన దినాలలో నీవు చేసినట్లుగానే తిరిగి మా కొరకు చేయండి. We'll go home light-hearted like those. In Jesus' name we pray.
Amen. తేలికైన హృదయాలతో వారు వెళ్ళిన రీతిగా మేము గృహాలకు వెళుదుము కాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Now in the service tonight, I know it's awfully warm and we got 20 minutes to get out in time. ఈ రాత్రి కూడికలో ఇది భయంకరంగా వేడిగా ఉందని నాకు తెలుసు. మనం బయటికి వెళ్ళిపోవటానికి 20 నిమిషాలు ఉంటుంది. I can't stop or hinder the things that I do. I'm drove by something I always have been all my life and it's always been right. నేను చేసే కార్యాలను నేను ఎరుపు చేయను లేక ఆటంకపరచను. ఒక దాని ద్వారా నేను నడిపించబడుతున్నాను. నా జీవితంలో ఎల్లప్పుడూ అంతే. అది ఎల్లప్పుడూ నిజమే. It's never told me nothing but what was in the Bible. I can't stop it. I can't do nothing about it. It just does it anyhow. బైబిల్లో ఉన్నదేదో కాకుండా ఇంకొకటి మరి ఏదేదో నాకు చెప్పబడలేదు. నేను దాన్ని ఆపు చేయలేను. దాని గురించి నేనేమి చేయలేను. అది ఎలాగైనా అది చేస్తుంది. And I'm sure if I'm obedient, there is somebody that needs it. And I'll be faithful. నేను విధేయునైతే అది తప్పదు. అది అవసరమైన వారు ఒకరున్నారు. నేను నమ్మకస్తుడిగా ఉంటాను. And at that day I want to, like the great St. Paul said, no man's blood's on my hand. I want to tell you, it's not as I love you. మహనీయుడైన అపోస్తల పౌలు చెప్పినట్లుగా ఆ దినాన ఎవరి రక్తంను గురించి నేను ఉత్తరవాదిని కాదు. నేను మీకు సత్యమే చెప్పగలుగుతాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. And if you have a little boy now, think of it, lady, you that I scolded a while ago, your sisters with bobbed hair and things. ఇప్పుడు ఓ స్త్రీ, అది ఆలోచించి, కొద్దిసేపటి క్రితం నేను గద్దించిన మీరు, పొట్టి వెంట్రుకలు మొదలగునవి కలిగి ఉన్న మీరు. If you had a little boy sitting on the street and said, Junior dear, you better come in dear, it might be, I don't know, they'll probably drive around you. వీధిలో మీ చిన్న పిల్లవాడు కూర్చున్నట్లయితే, బుజ్జి నాన్న, నీవు లోపలికి వచ్చినట్లయితే మంచిది నాన్న, బహుశా నాకు తెలియదు కానీ బహుశా వారు నీ మీదుగా బండి నడిపించుకుని పోవచ్చును అని నువ్వు చెప్తావా? You don't love that child. Right. You'll get out there and shut the hide off of him or make him come in. That's right. You love him. నీ బిడ్డను నీవు ప్రేమించట్లేదు సుమా, అది నిజం. నీవెక్కడికి వెళ్ళి అతన్ని లాక్కుని ఆ అపాయం నుండి కాపాడుతావు, లేదా లోపలికి వచ్చేలా అతన్ని చేస్తావు. అవునా? అతను నీవు ప్రేమిస్తున్నావు కాబట్టి. That's the way the gospel is. God loves you. And those that He loves, He chastens and rebukes every child who comes to Him. ఆ విధంగా సువార్తను నీవు కాపాడుతావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో ఆయన ఎద్దుకు వచ్చు ప్రతి కుమారుని ఆయన గద్దించి శిక్షిస్తాడు. You can't stand chastisement. You go away and get angry about it, then you're illegitimate children and not the children of God. So just remember, it's just the Scripture. నీవు శిక్షకు లోబడకపోతే, నీ వెళ్లిపోయి కోప్పన్నట్లయితే, అలాంటప్పుడు నీవు దుర్భేచుకునుగా పుట్టినవాడవు. నీవు దేవుని బిడ్డవు కాదు. కాబట్టి గుర్తుంచుకో, అది లేఖనము సుమా. Now, a word from Him, one word will mean more than I could say 1,000,000 lifetimes. It's Him. ఆయన యుద్ధ నుండి ఒక్క మాట 10 లక్షల జీవితకాలంలో 10 లక్షల మాటల కంటే ఎంతో ఘనమైనది. అది ఆయనే. We know His promise. We know what He promised to do. ఆయన వాగ్దానం మనకు తెలుసు. ఆయన వాగ్దానం చేసిందేదో మనకు తెలుసు. Now, I don't know whether they will from the. Did He give our cards again? Did you give our cards again? తిరిగి కార్డులు మరలా ఇచ్చాడా? ఈ రోజు కార్డులు ఇచ్చావా? What was it? J. All right. అదేంటి? జే. అలాగే. All right. To save time, let's just start from number 1. Now they're probably all over the building. J number 1. సరే, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొరకై సంఖ్య 1 నుండి ఆరంభిద్దాము. బహుశా అందరూ భవనములోనే ఉండి ఉంటారు. జే సంఖ్య 1. And now we got the stragglers. We started from one time from this and over time, some back and forth and around. But we got straggling around here. చెదిరిపోయిన మన దగ్గర కొన్ని ఉన్నవి. ఒకసారి మనం ఈ విధంగా ఆరంభించాం. ఇక్కడ నుండి వెనుక నుండి ముందుకు, మళ్ళా వెనక్కి. అయితే చెదిరిన వాటిగా అవి మన యొద్దే ఉన్నవి. But every people that comes in every day has a chance to come up into the line. అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రతిదినము వరుసలోనికి వచ్చుటకు తరుణం ఉన్నది. That don't mean because you're here. How many knows in this meeting there's been nearly twice as many healed out the audience as there was healed up here? Sure, you know. మీరు ఇక్కడ ఉన్నందుకని కాదు నా భావము. ఈ కుటుంబంలో ఉన్న వారికి ఇది ఎంతమందికి తెలుసు?
సభికల్లో సుమారు 200 వంతుల స్వస్థత పొంది ఉంటారు. ఇక్కడ స్వస్థత పొందుకున్నట్లుగా అవును, అది మీకు తెలుసును. Prayer card is just simply get the people up here, get the Holy Spirit among them. So you're used to doing that. చూశారా, ప్రార్థనకారుడు ఊరక ప్రజలకు పైకి పిలుచుకొరకే, వారి మధ్య పరిశుద్ధాత్మ వచ్చుడు వరకే. ఎందుకంటే మీరు అలా చేయటానికి అలవాటు పడ్డారు కాబట్టి. We don't even have to have it right now. We don't miss prayer card. ఇప్పుడైతే చివరికి మనం పొందలేము కూడా. ప్రార్థనా కార్డును మనము విడిచిపెట్టగలం. Just like we did last night. We never had prayer cards last night. గత రాత్రి మనం చేసిన రీతిగా గత రాత్రి మనము ప్రార్థనా కార్డులు లేవు మనకు. Holy Spirit went out among them that didn't have prayer cards. ప్రార్థనా కార్డులు లేని వారి మధ్యకు పరిశుద్ధాత్మ వెళ్లిపోయాడు. And I've seen many things I didn't say in the time because I didn't know whether it was sore or not. It still held dark over them. I just let it alone. నేను అనేకమైన విషయాలు చూశాను. దాని గురించి నేనేమి చెప్పలేదు. అది అవునో కాదో నాకు తెలియదు. అది వారి మీద అంధకారంగానే ఉన్నది. నేనది అలాగే ఉండనిచ్చాను. I didn't know it wouldn't do no good to call him. Whatever he says is right. So listen to what he says. నాకు తెలియదు. వాణ్ణి పిలవటము ఉపయోగం లేదు. ఆయన ఏం చెప్తాడో అది నిజమే. కనుక ఆయన ఏమి చెప్తాడో వినండి. Now, did you say that was J? J, number 1? J, number 1. Who has the prayer card? Raise up your hand. అది జే అని నీవు చెప్పావు కదా. జే సంఖ్య 1. జే సంఖ్య 1. ఎవరైతే ప్రార్థనా కార్డు కలిగి ఉన్నారో మీ చేయి చూపండి. You must be mistaken, son. Must be son. Oh, I'm sorry. Oh, way back against the wall in the back. Come up here, lady. బిడ్డా, నీవు పొరపాటు పడి ఉంటావు. ఇంకొకరు క్షమించండి, అక్కడ గోడ వెనకాల. అమ్మా, ఇక్కడికి రండి. They just bring these cards down now. The boy, Brother Borders or Billy One, sometimes both of them, mix those cards up before you, and then give you your card, whatever you want. ఇప్పుడే వారు ఈ కార్డులు ఇక్కడికి తెచ్చారు. సహోదరు బోర్డర్స్ లేదా మా అబ్బాయి బిల్లి, మీరు రాకముందు ఆ కార్డులు కలుపుతారు. తర్వాత మీరు కోరినట్లుగా కార్డులు ఇస్తారు మీకు. We don't know this one might get number 5 and that get number 7, this get number 15, that 95, and we don't know. ఇది సంఖ్య 5 కావచ్చును, ఇది సంఖ్య 7 కావచ్చును, ఇది సంఖ్య 15 కావచ్చును, అది 95. మాకు తెలియదు. And then again, when I come, I just wherever it lays up on my heart, I call from there, no matter where it's at. ఆ తర్వాత నేను వచ్చి నా హృదయంలో ఏమి ఉంటుందో అది ఏమైనప్పటికీ నేను అక్కడి నుండి పిలుస్తాను. So I say, sometimes I count how many is in a row and divide it by the ones on this row and get an answer. See? కొన్నిసార్లు ఎంతమంది వరుసలో ఉన్నారో నేను లెక్క పెడతాను. దాన్ని ఒక్కసారి భాగించి జవాబు పొందుతాను. చూశారా? And then if I don't, I just whatever comes to my mind first, I call. అలా కాకపోతే మొదట నా మనస్సులో ఏది వస్తే నేను పిలుస్తాను. Number 1, J number 2, number 2, number 3, number 4, number 5, number 6, 7, 8, 9, 10. Let them come through. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. That's good. That's the way. Come right. సంఖ్య 1 జే, సంఖ్య 2, సంఖ్య 3, సంఖ్య 4, సంఖ్య 5, సంఖ్య 6, 7, 8, 9, 10. వారు రావచ్చును. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మంచిది, అలాగ నేరుగా రండి. Wait, one went the other way. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. That's right. Here it is. 10. ఆగండి. ఒకటి ఇంకో దాన్ని వెళ్ళిపోయినది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అవును, ఇక్కడ 10 ఉన్నది. మంచిది. 11, 12, 13, 14, 15. That's 5 more. 1, 2, 3, 4, 5. Good. That's good. 11, 12, 13, 14, 15. ఇంకా 5 ఉన్నారు. 1, 2, 3, 4, 5. మంచిది. 16, 17, 18, 19, 20. 1, 2, 3, 4. We see 4. 16, 17, 18, 19, 20. 1, 2, 3, 4. నేను 4 మాత్రమే చూస్తున్నాను. 20 to 20 answer. All right. 20 పలికాడా? మంచిదే. Now we don't want to get too many standing at once. Now if we get through these, it's early enough. We go for some more. ఒక్కసారిగా అంతమంది నిలబడటము నేను ఇష్టపడను. వీటితో వెళ్ళినట్లయితే అది త్వరగా అవుతుంది.
ఇంకొకరికి మనం చేద్దాం. Maybe let's try a few more. Let's try 5 more. 21 to 25 in the J. Let them stand if you will. 21 to 25. ఇంకా మరికొందరు ప్రయత్నం చేద్దాం. ఇక 5 ప్రయత్నం చేద్దాం. 21 నుండి 25 వరకు. జైలు మీరు అంగీకరిస్తూ నిలబడండి. 21 నుండి 25 వరకు. 1, 2, 3, way back in the back, 4. 1, 2, 3, 4. That's 5. Okay. Now let's just stop right. There's 25 in the line, and they're lining them up down here. 1, 2, 3 వెనకాల 4. 1, 2, 3, 4 అది 5. సరే, ఇక ఇప్పుడు ఆపుదాం. వరుసలో 25 ఉన్నారు. వారు క్రింద వరుసగా ఉన్నారు. Now, I'm going to ask you one favor. Will you give me give God your undivided attention for the next 15, 16 minutes? Will you do that? ఇప్పుడు ఒకటి మిమ్మల్ని కోరుతున్నాను. ఇక 15, 16 నిమిషాల వరకు దేవుని దగ్గర కదలకుండా ఉండండి. అలాగ చేస్తారా? And will you do this? Open up your heart. I remember what I said. Don't let it go over your back like water falling on the dust back of the old saying. Don't do that. Consider this. మీరు ఇది చేస్తారా? మీ హృదయాలు తెరవండి. నేను చెప్పినది గుర్తుంచుకోనండి. పాత సామెత చెప్పినట్లుగా బాతు వెనకాల నీళ్లు పడిపోతున్నట్లుగా మీ వెనకాల పడినివ్వకండి. అలాగ చేయవద్దు. ఇది ఆలోచన చేయండి. If I tell you anything that's not in the Scripture and a promise for the hour, you're duty bound. See the manager here and come tell me about it. That's right. లేఖనములో లేనిది ఏదైనా నేను మీతో చెప్పినట్లయితే ఈ ఘయ యొక్క వాగ్దానం మీరు ఇక్కడ మేనేజర్ని కలుసుకుని దాని గురించి మీరు నాకు చెప్పుటకు మీరు బద్ధులై ఉంటున్నారు. అవును, వాక్యములో లేనిది నేను బోధించను. And if I say it that way, and God, it is in the Bible, if the angel of the Lord told me something wasn't in the Bible, it would be the angel of the Lord. Right? నేను వాక్యముతో నిలిచినట్లయితే, అది ఆ విధంగానే ఉన్నట్లయితే, అది బైబిల్లోనే ఉన్నది. బైబిల్లో లేనిది ఒకటి ప్రభు దూత నాతో చెప్పినట్లయితే, అది ప్రభు దూత కాదు. అవును. వాక్యములో లేనిది కాకుండా మరొకటి ఏది ఆయన నాకు చెప్పలేదు. మీరే నాకు సాక్ష్యం పలుకువారు. వందల కొలది వేల కొలదిలోనూ ప్రపంచంలోని ఏ భాషలోనైనా ఏ ఒక్కసారి అయినా ఆయన ఏది తప్పు చెప్పలేదు. చెప్పినదేది జరగకుండా ఉండలేదు. వినండి, మేనేజర్ను అడగండి. ఆయన ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ మీరు చూచున్నదంతా కూడా దాని యొక్క చిన్న భాగం. సహోదరులారా, అది అవునా? Out there out in private life where he says go down to this place and see this and this will come to pass and say this over here down there, it's just constantly all the time. See? Year in and out. అక్కడే వ్యక్తిగత బ్రతుకులోనూ ఈ స్థలానికి వెళ్ళు, ఇది చూడు, ఇది జరుగుతున్నది, ఇది ఇక్కడే ఇక్కడ అని ఆయన చెప్పినట్లయితే అది అన్ని వేళల్లోనూ సంవత్సరం లోపల సంవత్సరం వెలుపటి కూడా. సభలోని ప్రజలు ఆ చిన్న విషయాలు చూస్తున్నారు. అయితే మీరు ఇప్పుడు భయభక్తులతో ఉన్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ప్రార్థనా వరుసలో నిలబడి ఉన్న ప్రతి ఒక్కరూ నాకు అపరిచితులై అలాగైనట్లయితే మీరు చేతులు పైకెత్తండి. మంచిది. మిమ్మల్ని గూర్చి నాకు ఏది తెలియదని అక్కడున్న వారిలో ఎంతమందికి తెలుసు? మీ చేయెత్తండి. వందనాలు మీకు. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ నాకు అనవసరం. బాల్కనీలో ఉన్నా, వెనక గోడ అందుకుని ఉన్నా, క్రింద ఉన్నా, మరి ఎక్కడ ఉన్నా ఇది మీ మంచి కోసం, ఇది మీ మేలు కోసం. చూడండి, ఇది మీ యొక్క ఉపయుక్తము కోసము.
But it wasn't. I got a little grandson in here somewhere tonight. Just about that size, and I thought it was little Paul. అప్పుడు నా యొక్క చిన్న మనమడు నాతో మాట్లాడుతున్నాడేమో అని అనుకున్నాను. అయితే అది కాదు. ఈ రాత్రిలో ఇక్కడ ఒక చోట నా యొక్క చిన్న మనమడు ఉన్నాడు. అతడు ఏ ఎత్తు ఉంటాడు. అతడు నేను చిన్న పాల్ అని అనుకున్నాను. He always said he's going to come stand on the platform and preach for me, and he's just not quite 2 years old. అతడు ఇప్పుడు వస్తానే అంటాడు. వేదిక వద్ద నిలబడి నాకు బోధిస్తాడు. అతని కేవలము 2 సంవత్సరాలు కూడా లేవు. I think that's the boy trying his mommy. అతడు తన తల్లి కోసం ఎదురు చూస్తున్నాడు అని అనుకుంటున్నాను. So remember, I'm trying to help you. God knows that. I'm trying to help you. కాబట్టి జ్ఞప్తించుకోనండి, నేను మీకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవునికి అది తెలియను. నేను మీకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూస్తున్నారా? Now, look, I want you to get the benefit if he does come among you. చూడండి, ఆయన మన మధ్యకు వచ్చినట్లయితే మీరు మేలు పొందాలని నేను ఆశపడుతున్నాను. Now think of it. The person of Jesus Christ working in flesh like he promised he would do in the last. How many know he promised that? ఆలోచన చేయండి. ఆఖరిలో ఆయన ఏమి చేసినది వాగ్దానం చేశాడో అలాగనే యేసుక్రీస్తు యొక్క సన్నిధి వ్యక్తి శరీరముల్లో పనిచేస్తున్నది. అది ఆయనే వాగ్దానం చేశాడని ఎంతమందికి తెలుసును? Just as it was down there at Sodom when that angel with his back turned, that was God. దేవుని యొక్క దూత తన వీపును త్రిప్పినప్పుడు అది దేవుడే. అక్కడ సదమలో ఎలా ఉన్నదో ఆ విధంగానే. You believe that was God? How many believe that was God? Sure it was. The Bible said it was. And Jesus referred to it. ఆ దేవుడే అని నమ్ముతున్నారా? అది దేవుడే ఎంతమందికి తెలుసు? ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. నిజం. అది అవునని బైబిల్ చెప్తుంది. ఆయన యేసే ఆ వివరణ ఇచ్చాడు. Now you out there without a prayer card, I want you to do something for me, wherever you are. ఇప్పుడు గమనించండి, అక్కడ ఉండిన వారు ప్రార్థనా కార్డులు లేనివారు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీరు నాకు ఒకటి చేయాలని కోరుతున్నాను. Now remember, these things, watch when it tells you you're healed or what it tells you to do. Watch what it says. ఇప్పుడు ఇది జ్ఞప్తించుకోండి. నీవు స్వస్థత పొందేవని అది చెప్పినప్పుడు గమనించండి, లేదా మిమ్మల్ని ఏమి చేయమని చెప్పినది గమనించండి. అది ఏమి చెప్పినది గమనించండి. If it just tells you, that's to build your faith. And then when your faith comes to the spot, you just reach out and accept God. అది మీకు అలాగ చెప్తే అది మీ విశ్వాసము కట్టుబడుట కోసము. తర్వాత మీ విశ్వాసము ఒక తావునికి వచ్చినప్పుడు మీరు అక్కడ చేరి దేవుని అంగీకరిస్తారు. It isn't me, because the Heavenly Father knows. I look down this line here, I don't see one person that I know. అది నేది కాదు, ఎందుకంటే పరలోకమున్న తండ్రికి తెలుసును. ఇక్కడ ఉన్న ఈ వరుసను నేను చూస్తూ ఉన్నాను. నేను ఎరిగిన ఏ ఒక్క వ్యక్తి కూడా నాకు కనిపించట్లేదు. I can see about 2 or 3 people in the whole audience that I know. Now, I don't know it's right now. I can show one. నేను చుట్టం లేదు. సభకులందరిలో కూడా నేను ఎరిగిన వారు 2, 3 ఉన్నారు. ఇప్పుడు నాకు తెలియదు. ఒకటి చూయించమని నేను చెప్పగలను. ఒకరిని చూయించమని నేను అడుగుతాను. I know that Edmund Way was here a few minutes ago. I thought I'd seen him and I missed him. కొద్ది నిమిషాల క్రితమే ఎడ్మండ్ వే ఇక్కడ ఉన్నాడని అనుకుంటున్నాను. నాకు అతను కనిపిస్తున్నాడు అనుకుంటున్నాను. కనిపించట్లేదు. If I'm not mistaken, I do see somebody I know. There's a man and his wife and a little girl named Fritzinger from up in Ohio. నేను పొరపాటు పడినట్లయితే నేను ఎరిగిన ఒకరిని నేను చూచుతున్నాను. అతడు అతని భార్య ఒక చిన్న బిడ్డ పేరు ఫ్రిజింగర్, ఓహియో నుండి వచ్చిన వారు. Is that you, Brother Fritzinger? You're sitting down in the little loop with it. That's Brother Fritzinger from Ohio, friends of mine. మీరు సహోదరుడు ఫ్రిజింగర్ అయినా ఒక విధంగా కూర్చుని ఉన్నారు. సహోదరుడు సహోదరి ఫ్రిజింగర్ ఓహియో వారు నా యొక్క స్నేహితులు. And outside that, sitting back there is I see on the side over here is an old man going on 92 years old by the name of William Dow. He and his wife, she's a nurse. దానికి పైగా ఆ వెనుక కూర్చుని ఉన్నారు. ఇక్కడ ప్రక్కన చూస్తున్నాను. 92 సంవత్సరాల వృద్ధుడైన పెద్ద ఆయన పేరు విలియం డౌ.
అతను అతని భార్య ఆమె యొక్క నర్స్. William Dow in Ohio, a very personal friend of mine. Not long ago, he had 91 years old, had a complete heart failure, heart attack, and his wife called me to come at once. He was dying right then. ఓహియోకు సంబంధించిన వారు విలియం డావ్ నా వ్యక్తిగత స్నేహితుడు. కొద్ది కాలం క్రితమే అతనికి 91 సంవత్సరాల వయస్సులో అతనికి గుండె జబ్బు వచ్చినది. గుండె ఆగిపోయినది. వెంటనే అతను చనిపోతున్నాడు. వెంటనే రమ్మని అతని భార్య నన్ను పిలిచినది. అతను నాకెంతో ప్రాణమిత్రుడు. అతని చూచుడు కొరకై రహదారి నేను వెళ్ళిపోతున్నాను. నేను భయపడిపోయాను. నేను ఆగిపోయాను. నా బండి చక్రాల్లో ఒకటి ఊడిపోయినది. టైర్ ముక్కలైపోయినది. నేను టెక్స్కో స్టేషన్కు వెళ్ళాను. కొద్దిగా పెట్రోల్ తీసుకున్నాను. వారు బయటికి వచ్చి అది చూశారు. నేను పైకి చూశాను. నా మందిరంలో నడుచుకుంటూ సహోదరుడు డావ్ నాతో కరస్పర్శ చేస్తున్నట్లుగా నేను చూశాను. ప్రభుకు స్తోత్రం అని అన్నాను. నేను ఈ వైపు వెనుకకు చూశాను. ఇక్కడ వీధిలో నా కరస్పర్శ చేస్తున్నాడు. నాకు కరస్పర్శ చేస్తున్నాడు. నేను అతని ఎదురుకు వెళ్ళాను. అతని వైద్యుని నేను చూశాను. ఒక యవ్వనస్తుడు లేక మధ్య వయస్కుడైన యూదుడు అతడు. అతని గురించి ఏంటి డాక్టర్ అని అడిగాను. అతడన్నాడు, అతనికి ఇక పోరాడే శక్తి కూడా లేదు. అతనిని ఆక్సిజన్ టెంట్ లో ఉంచారు. అక్కడే అతడు చనిపోతాడు. గుర్తుంచుకో, అతని వయసు 91 సంవత్సరాలు. అవునండి అని అన్నాను. అది సంపూర్తిగా గుండె ఆగిపోటే ఇంకేమి చేటుకు వీలుపడదు. దాని సమయంలోకి అది వెళ్ళవలసినదే అని అన్నాడు. అవునండి. అయితే కాదు, అతడు వెళ్ళటం లేదు. అంతే. నేను లోపలికి వెళ్ళిపోయి ఆ టెంట్ కింద నా చేయి పెట్టాను. సహోదరుడు డావ్, నా మాట వినబడుతుందా? అతను నా వైపు చూశాడు. వాస్తవంగా అతడు జర్మనీ దేశస్థుడు. అతని పేరు DAUGH. అయితే నేను పలికేది అది డవ్ అని చూశారా? నేను టెంట్ కింద చేయి పెట్టి, సహోదరుడు డావ్, నా మాట వినపడుతుందా అని అడిగాను. అవును అని అతడు అన్నాడు. నేను చెప్పాను, నీవు వెళ్ళిపోవట్లేదు. నీవు చచ్చిపోకుండా ఉండుట నేను చూశాను. ఆ తర్వాత ఒక వారం తర్వాత మందిరంలో నిలబడి నడుచుకుంటూ వచ్చినది సహోదరుడు డావ్ కాక మరెవరూ కాదు. నేను కూటమి విడిచిపెట్టి నడియొద్దనున్న కేఫ్టేరియాలో భుజించుటకు వెళ్లిపోయాను. నేను కారు దిగి వీధులు నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ చేయి చాచుకుంటూ సహోదరుడు డావ్ వస్తున్నాడు. ఆ దర్శనాల వృధా కావు సుమా. 91 సంవత్సరాల ఆ మనుష్యుడు ప్రతి కూటానికి హాజరవుతాడు. కాలిఫోర్నియాలో ఉన్నాడు. అక్కడ కూర్చున్న సహోదరుడు డావ్ నిజమైన సైనికుని ప్రజలు చుచురీతిగా మీరు చేయి చూపించగలరా? ఇక్కడే 91 సంవత్సరాల వయస్కుడు కూర్చున్నాడు. ప్రతి కూటానికి హాజరవుతాడు.
When I'm at the tabernacle, you got hundreds of miles every day to hear me preach a little sermon and go back. God. Amen. It shall be light in the evening time. నేను మందిరములో ఉంటే ప్రతిదినము 100 మైళ్ళు కారు నడుపుకుని నా చిన్న ప్రసంగం విని వెళ్ళటానికి వస్తాడు. దేవా, అస్తమయ సమయమున వెళుతుండును. గత రోజు నేను అతనితో మాట్లాడుతూ ఇలా అడిగాను, సోదరు డావ్, నేను నీకేమి చేయగలను? చిన్న మనవి సోదరు అబ్రహాం, ఆయన వచ్చినప్పుడు ఆయనతో నేను వెళ్ళిపోవాలని నా ఆశ. భయపడవద్దు, అది భద్రంగా ఉన్నది. నిజం. ఆ మనుషుడు వచ్చి బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకున్నాడు. అద్భుతమైన క్రీస్తు సేవకుడు. నేను ఇప్పుడు అందరిని అడుగుబోతున్నాను, భయభక్తితో ఉండండి, ప్రార్థించండి. ఆయన మన ప్రధాన యాజకుడై ఉండి మన బలహీనతలు ఆయన సృజించుచున్నాడు, స్పర్శించుచున్నాడు ఇప్పుడే అని ఎంతమంది బోధకులకు తెలుసు? ఆయన నిన్న నేడు యుగములు ఒక్కడే రీతిగా ఉండినా అదే ప్రధాన యాజకునట్లయితే ఆయన అదే విధంగా చేస్తాడు. కేవలం ఆయన శరీరం మాత్రమే దేవుని సింహాసనం మీద ఉన్నది. ఎంతమందికి అది తెలుసు? యేసు శరీరము దేవుని సింహాసనం పైన ఉన్నది. అయితే ఆయన్ని బయలుపరుచుకుంటానికై మన శరీరమును వాడుకుంటున్నాడు. ఆయన చేస్తారని వాగ్దానం చేసినట్లుగా నేను చేయు కార్యములు మీరును చేయుదురు. మీరింకా అలాగే భయభక్తులతో కూర్చుని కనిపెట్టి ప్రార్థించమని మిమ్మల్ని అడుగుతున్నాను. పరలోకపు తండ్రి, నాకు తెలిసినంత వరకు నేను ఎలాగూ భయభక్తితో చేయవలెనో అలాగూ చేయుటకు ప్రయత్నం చేశాను. అందును గుర్చి నీ యొద్ద నుండి ఒక్క మాట ప్రభువా, ఈ సభికుల మధ్య నుండి చిన్న స్వరం వచ్చి అది నేనే, భయపడుకుడి అని చెప్తే అప్పుడది నిమ్మలమవుతున్నది. తండ్రి, అనుగ్రహం చూపండి. నీ యొక్క వాక్యపు రుజువుతో ఈ రాత్రి బోధించబడిన వర్తమానముతో నన్ను నేనుగా నీకు అప్పజెప్పుకొనుచున్నాను. నీవు దాన్ని చేయనవసరం లేదు, అయితే నీవు చేస్తావు, లేదా నీవు దాన్ని చేస్తావు, ఎందుకంటే నీ వాగ్దానం చేశావు కాబట్టి నీవి దయచేయమని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా నిజంగా భయభక్తులతో ఉండండి, భయభక్తులతో ఉండండి. ఎలాగున్నారు? మన ముందుకు సాగునప్పుడు నేను లేఖనం ఇస్తాను. ప్రభువే చేసినట్లయితే నాకు తెలియదు. అయితే నేను ఆ విధంగా బోధిస్తుంటాను, చూశారా? అది ఒక తరహా అభిషేకము, ఇది ఇంకో తరహా అభిషేకము. అది ఆశీర్వాదమైండును, ఇది ఒకటి నేరుగా నీలో ప్రాణాన్ని తీసివేస్తుంది. ఇక్కడ ఒక స్త్రీ నిలబడి ఉన్నది. నా జీవితంలో నేను ఆమెను ఎన్నడూ చూడలేదు.
God knows you. He knows me. మనము తెలియని వారమేనా? కొద్దిసేపటి క్రితము నీవు చెప్పేవనుకుంటాను, నీవు నాకు తెలియదు, నీవు దేవునికి తెలుసు, నేను ఆయనకు తెలుసు. You know that what we're standing here now, we're going to have to answer for it at the day of judgment. You aware of that? ఇక్కడ ఇప్పుడు నిలబడి ఉన్న మనము తీర్పు దినాన అందుకొరకై లెక్క చెప్పవలసి ఉంటుందని నీకు తెలుసా? నీకు తెలియను కదా? You know that what we do now, God's going to make us answer for it up there. I just said that for a purpose. మనం ఇప్పుడు ఏం చేస్తామో దేవుడు అక్కడ దానికి జవాబు అడుగుతాడు తెలుసా? ఒక కారణం కొరకై నేను అది చెప్తున్నాను. Now, if the Lord Jesus will reveal to me what you're doing, what's on your mind, or something like that, would you believe it? నీవేమి చేస్తున్నది, ఇప్పుడు నీ మనసులో ఏమున్నది, అలాంటిది ప్రభుని యేసు నాకు బయలుపరిచినట్లయితే నీవది నమ్ముతావా? You'd have to believe that, wouldn't you? నీవది నమ్మవలసి ఉన్నది. నీవలా చేయవా? Would you believe it out there, you audience? సభికులైన మీరు అది నమ్ముతారా? Now we stand just exactly like the woman at the well in our Lord. A man and a woman meeting for their first time. బావి యుద్ధ స్త్రీ వలె ఖచ్చితంగా మనం నిలబడి ఉన్నాము. మన ప్రభు ఒక మనుష్యుడు, ఒక స్త్రీ మొట్టమొదటిగా వారు కలుసుకున్నారు. అవునా? Here we are, meeting for St. John, the 4th chapter. పరిశుద్ధ యోహాను 4వ అధ్యాయంలో. Now, if the Holy Spirit will say, if you're here for somebody else, if you're sick, if it's domestic trouble, if it's financial trouble, whatever it is, I have no idea. But He does. ఇప్పుడు పరిశుద్ధాత్మ అది చెప్పినట్లయితే, నీవిక్కడ ఎవరి కొరకు ఉన్నావో, నీవు ఏ వ్యాధితో ఉన్నావో, అది ఇంటి సమస్యయో, అది ఆర్థిక ఇబ్బందియో, అదేమైనప్పటికీ నాకు దాన్ని గురించి తెలియదు, అయితే ఆయనకు తెలుసును. But He can discern the thoughts that's in your heart. He's the Word. I can't. I'm a man. అయితే నీ హృదయంలోని తలంపులను ఆయన వివేచింపగలడు. ఆయనే వాక్యము, నేను కాదు, నేను మనుష్యుని. You're just a bit nervous, and that's the reason I'm doing this, you see. నీవు కొద్దిగా భయపడిపోతున్నావు, ఆ కారణము చేత నేను ఇది చెప్తున్నాను. గమనిస్తున్నావా? That's one of your troubles. It's nervousness. That's right. And you also have diabetes. That's another thing's wrong with you. నీ బలహీనతలలో, ఆ నరముల బాధల్లో బలహీనత ఒకటి, నీకు భయం మరొకటి. అవునా? ఇంకా నీకు మధుమేహ వ్యాధి ఉన్నది, అది మరొక బలహీనత. అవును. Complications, just many things are wrong. Is that right? That's right. Raise up your hand. అనేకములైన ఇరకాటాలు ఉన్నవి. అవును కదా? అది నిజమైనట్లయితే నీ చేయి పైకెత్తు. అవునా? You believe He'll heal you? You do. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడని నీవు నమ్ముతున్నావా? నీవు అలా చేస్తావా? Now your nervousness is caused from your age. See? But now, that'll all leave you. And I believe that by faith we'll go to Calvary, have a blood transfusion. ఇప్పుడు నీ యొక్క నరముల బలహీనత నీ యొక్క వయస్సును బట్టి కలిగినది. అవును, ఇప్పుడు అంతా నిన్ను విడిచిపెడుతున్నది. విశ్వాసాన్ని బట్టి కల్వరికి వెళ్లి రక్త మార్పిడి జరిగించుకుందాం. Now that's just exactly what He did. He told the woman at the well what her trouble was. ఖచ్చితంగా అదే ఆయన చేసి ఉన్నది. ఆమె యొక్క బలహీనత ఏదో ఆయన ఆ బావి యొద్ద ఆ స్త్రీకి తెలియచేశాడు. Hers is too many husbands. Yours was what I think is nervousness and 2 or 3 more things wrong with you. That's right, isn't it? That's the same thing. ఇక్కడ చాలా మంది భర్తలున్నారు కదా. నేను తలుస్తున్నాను, నరాల బలహీనత ఇంకా 2-3 బలహీనతలు ఉన్నవి. అవును, అవును కదా, అలాంటి విషయమే. Now, when He comes to Simon, He told him who he was. You believe God can tell me what your name is? Would it make me believe more? It would. ఆయన ఎద్దుకు సీమోను వస్తున్నప్పుడు అతడెవరైనది ఆయన చెప్పాడు. నీ పేరు ఏమినది దేవుడు నాకు చెప్తాడు. నీవది నమ్ముతున్నావా? అనేకము నీవు నమ్ముడు కది చేస్తున్నది. అవునా? Miss Strong. Sal, did you believe? Go and believe and it's all over. Amen. మిస్టర్ స్ట్రాంగ్,
క్యాస్ట్ అవుట్. నమ్ముతున్నావా? నమ్మి వెళ్ళిపో. అది అంతా అయిపోయినది. ఆమేన్. You believe? I'm also a stranger to you. I don't know you. God does know you. రా. నీవు నమ్ముతున్నావా? నేను కూడా నీకు అపరిచితుడిని. నీవు నాకు తెలియదు. నీవు దేవునికి తెలుసు. You believe that He can reveal to me what your trouble is? And if He does, then the Lord God be blessed. Is that true? నీ బాధ ఏదో ఆయన నాకు బయలుపరచునని నీవు నమ్ముతున్నావా? ఆయన అలాగూ చేసినట్లయితే ప్రభువైన దేవుడు స్తుతికి పాత్రుడే. అవునది నిజమేనా? I don't know. That'd be weird. That's Him that you feel that. All right? భయపడవద్దు. గమనించు. అది ఆయనే. నీవు భావనతోనున్నది. మంచిది. You are suffering also from a nervous condition, mental nervous, to get tore up easy. And you're suffering with a bladder trouble, something wrong with the liver, and you're anemia. That is right. నీవు ఇంకా మానసిక నరముల బలహీనతలో ఉన్నావు. త్వరగా అదిరిపోతావు. నీవు మూత్రాశయం జబ్బుతో కూడా బాధపడుతున్నావు. కాలేయంలో కొంత జబ్బు ఉన్నది. నీవు చాలా బలహీనంగా ఉన్నావు. అవునా? ఇక్కడ ఒక పురుషుడు అగుపిస్తున్నట్లుగా ఉన్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరచగలని నీవు నమ్ముతున్నావా? నీ భర్తని కూడా స్వస్థపరచగలనని అతని బాగు చేస్తాడు. కడుపు జబ్బు పోయి అతడు బాగుపడతాడని నమ్ముతున్నావా? అదే అతని బాధపడుతున్న జబ్బు. నీ వెళ్ళి అతనిపై నీ చేయి పెట్టి అది అతన్ని విడిచిపోవునని అతనికి చెప్పు. నేను నీకు పరిచయస్తుని కాదు. మనిద్దరిని గూర్చి ప్రభుని యేసుకు తెలుసును. అవును కదా? దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నీవు నమ్ముతున్నావా? ప్రభుని యేసు నీ హృదయంలో ఉన్నది నాకు తెలియపరిచినట్లయితే ఆయనను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? A gallbladder trouble for one thing, and another thing is caused your bladder to have an ulcerated condition. That's what your doctor said. నీకు కొన్ని జబ్బులున్నవి. నీకు పిత్తాశయము జబ్బు ఉన్నది. అది ఒకటి. ఇంకొకటి అది నీ మూత్రాశయమును మంటగలుగు చేస్తున్నది. అదే నీ వైద్యుడు నీకు చెప్పినది. Now, another thing is that they want to operate for that. That's exactly right. Isn't that true? ఇంకో విషయం, దాన్ని వారు శస్త్రచికిత్స చేయాలనుకున్నారు. అది ఖచ్చితంగా వాస్తవం. అవును కదా? దానిని ఆయన తప్పించగలరని నీవు నమ్ముతున్నావా? ఆయనలోనే నీ విశ్వాసమున్నదని నీవు తలుస్తున్నావా? నేను కాదు అది చేసేది అని నీకు తెలుసా? నీవు నమ్ముతున్నావా? మంచిదే, వెళ్ళు. నీవు నమ్ముచున్న రీతిగా అది నీకు జరుగుతున్నది. మనమిద్దరము ఒకరికొకరము అపరిచితులమని నేను అనుకుంటున్నాను. ప్రభువైన దేవునికి మన ఇద్దరి సంగతి తెలుసు. నీకు సహాయపడే విషయాలు ఆయన నాకు బయలుపరుస్తాడని నీవు నమ్ముతున్నావా? నీవు ఆయన చేస్తాడని నమ్ముతున్నావా? నిశ్చయం, అది చాలా క్షేమము. అది చాలా మంచిది. Many things wrong with it. So many complications and things, and a cough like, and you can't get over it, and you're real nervous, and that's right. నీకు చాలా బలహీనతలు ఉన్నవి, అనేకమైన చిక్కులు మొదలగు ఉన్నవి. నీవు వాటిని తప్పించుకోలేకపోతున్నావు. నీవు నిజంగా బలహీన స్థితిలో ఉన్నావు. అవునది వాస్తవం. Then you've got a burden on your heart.
And that burden is for somebody which is your son. ఆ తర్వాత నీ హృదయంలో ఒక బాధ ఉన్నది, అది ఒకరి కొరకు, ఆ ఒకరు నీ యొక్క కుమారుడే. And he's having troubles, some domestic troubles. Him and his wife are always fussing and going on around, and you're burdened for it. That is right. అతనికి ఒక ఇబ్బంది ఉన్నది, అవి సంసార సంబంధమైన ఇబ్బందులు. అతను అతని భార్య ఎప్పుడు కూడా గడబిడలు చేసుకుంటుంటారు, అందుకొరకై నీవు భారం కలిగి ఉన్నావు. అవునా? Now you believe with all your heart, the Lord whatever you believe on, you believe now. The Lord bless you. ఇప్పుడు నీవు నీ నిండు హృదయంతో నమ్మినట్లయితే అది సరైపోయి సానుకూలత అవుతున్నది. ఇప్పుడు నమ్ముతున్నావా? ప్రభు నిన్ను ఆశీర్వదించును కాక. How do you do, sir? I am a stranger to you. You're a stranger to me. మీరు ఎలా ఉన్నారండి? మీరు నాకు తెలియనివారు, నేను మీకు తెలియనివాడను. It's again the visions now I see. Looks like the whole house is just getting light, like kind of a whirl like going around. నేను చూస్తున్న దర్శనాలు ఇల్లంతా తెలిపోయినట్లుగా, సుడిగాలి చుట్టూ ఉన్నట్లుగా ఉన్నది. గమనిస్తున్నారా? But you believe that the Lord Jesus could reveal to me what you're standing there for? You believe that He would. I believe that also. దేని కొరకు నీవు నిలబడ్డావో అది ప్రభుని యేసు నాకు తెలియచేయగలని నీవు నమ్ముతున్నావా? ఆయన చెప్తాడని నీవు నమ్ముతున్నావా? నేను కూడా అది నమ్ముతున్నాను. I'm just speaking to you to contact your spirit. Exactly what I'm doing it for. నేను ఎందుకొరకై చేస్తున్నాను? ఖచ్చితంగా దానిని నీ ఆత్మ కలవాలని నేను నీతో మాట్లాడుతున్నాను. See, I don't know yet. So it's got to be something besides me do it. I've got to get myself just so completely away from myself that He does it Himself. You understand? చూశారా? నీవు నాకు తెలియదు కాబట్టి నా ప్రక్కన ఒకటి ఉండవలసి ఉన్నది. ఆయనకు ఆయనే చేయుటకై నాకు నేను సంపూర్తిగా ప్రక్కకు తొలగించవలసి ఉన్నది. నీవు గ్రహిస్తున్నావా? Now, one thing, you're suffering with a tremendous nervous condition. And this nervous condition has been for some time. That's right. ఒక విషయం, నీవు భయంకరమైన నరమల బలహీనత చేత బాధపడుతున్నావు. ఈ నరల బలహీనత కొంతకాలం నుండి నీకున్నది. అవునా? And that nervous condition has caused you having a high blood pressure also. And you've had a stroke. ఈ నరాల బలహీనత నీకు అమితమైన రక్తపోటును కలిగిస్తున్నది. నీకు పక్షవాతము కూడా వచ్చినది. అవునది అదే. Say you've either been a preacher or you are a preacher. Now you are a preacher. I see you stand in the pulpit. నీవు ఒక బోధకుడువైనా కావాలి, లేదా నీవు ఒక బోధకుడు. నీవు ఒక బోధకుడు. నీవు వేదిక యొద్ద నిలబడి ఉంటే నేను చూశాను. Then have faith in God and that nervousness will leave you. All ministers have that. You'll get all right. Go back to your pulpit and obey God and stay true to that word. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆ నరముల బలహీనత నిన్ను విడిచిపెట్టిపోతున్నది. అందరూ దైవ సేవకులు అది కలిగి ఉంటారు. నీవు బాగుపడతావు. నీ వేదిక యొద్దకు నీవు తిరిగి వెళ్ళిపో. దేవునికి లోబడియుండు. వాక్యానికి యేసుక్రీస్తుకు నమ్మకస్తుడుగా ఉండు. You believe your back trouble left you sitting in a chair? You believe it? Oh, so then you keep moving on. Thank you. కుర్చీలో కూర్చుకుని ఉన్నవారు కూర్చుని ఉన్నారు. నీ వీపు నొప్పి నిన్ను విడిచిపోతుందని నీవు నమ్ముతున్నావా? నీవది నమ్ముతున్నావా? మంచిదండి. ప్రభువా నీకు వందనాలు అని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపో. How do you do? You believe me to be His servant? రామ్మా, ఎలా ఉన్నారు? నేను ఆయన సేవకునని నీవు నమ్ముతున్నావా? All right, do you believe that lady's trouble, female trouble, is going to leave you? You do? Then go ahead. Thank you. మంచిది. స్త్రీ సంబంధమైన జబ్బు పోతుందని నీవు నమ్ముతున్నావా? నీవు అలాగైతే ధన్యవాదులు ప్రభువా అని చెప్పుకుంటూ వెళ్ళు. Back trouble in your back. You believe that God will heal you and will make you well from that? You believe that He'll make you well? Right? Take on your own. మూత్రపిండాల జబ్బు, నీ వీపు వెనుకాల బాధ, దాని నుండి దేవుడు నిన్ను స్వస్థపరిచి నిన్ను బాగు చేస్తే నీవు నమ్ముతున్నావా? ఆయన నిన్ను బాగు చేయనని నమ్ముతున్నావా? మంచిది. Come, ladies. I'm a stranger to you. If I didn't say nothing to you at all, would you believe that the presence of God is here to heal you? You would. రామ్మా, నేను నీకు అపరిచితుడని, నేను
నీకేమి చెప్పకుండగానే ఇక్కడ దేవుని సన్నిధి రోగులను స్వస్థపరచుకు ఇక్కడ ఉన్నదని నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ము. What if you do your stomach trouble? I done told you. It's gone. సరే, నీవు నమ్మితే నీకు కడుపులో జబ్బు నేను చెప్తున్నాను, అది పోయినది. చూశావా? నేను చెప్తున్నాను, గమనించారా? How do you do? God lives in the heart, and your heart's been showing up here lately bad. ఎలా ఉన్నారండి? దేవుడు హృదయంలో నివాసం చేస్తాడు. ఇక్కడ నీ హృదయం చెడ్డగా కనిపిస్తున్నది. You believe He'll make it right? Go on your road and believe it. He'll make it. ఆయన దాన్ని సరిచేస్తాడు. నీవు నమ్ముతున్నావా? నీవు నమ్మి నీ దారిని వెళ్ళు. దేవుడు నిన్ను దీవించును. నీవు నమ్ము, దాన్ని ఆయన సరిచేస్తాడు. You're nervous because you have a stomach trouble, a peptic ulcer, it bothers you after eating. You believe it's all gone now? Go get yourself something to eat. నీవు నరముల బలహీనతో ఉన్నావు. నీకు కడుపు జబ్బు ఉన్నది, పెప్టిక్ అల్సర్, కడుపులో మంట. భుజించిన తర్వాత నీకది బాధను కలుగు చేస్తున్నది. ఇప్పుడంతా అదంతా పోయినది. నమ్ముతున్నావా? వెళ్ళి ఒకటి తెచ్చుకొని తిను. లేచుటకు నీకు విధంగా బాధగా ఉంటున్నది. నీకు వెనకాల ఎంతో బాధగా ఉంటున్నది. నీవది నమ్మితే ఇక ఎన్నడూ అది నీకు ఇబ్బంది కలుగు చేయదు. నీవు నమ్ముతావా? మంచిది, వెళ్ళు. ప్రభుని యేసు నిన్ను సంపూర్తిగా బాగు చేయును కాక. నీవెందుకంత భయపడుతున్నావు? నీకింకా ఎన్నడూ భయపడం అని చెప్పుకుంటూ, నేనికెన్నడూ భయపడను అని చెప్పుకుంటూ వెళ్ళు. నీకది ఉండదు. నమ్మే వెళ్ళు. మంచిదండి. Ethiopian woman, white man, just exactly like something like it met in that day. Jesus. రామ్మా, ఇథియోపియా స్త్రీ, తెల్లజాతి పురుషుడు ఆ దినాన ఖచ్చితంగా యేసును కలుసుకున్న రీతిగా. They had a segregation like you used to have in the South, but we don't have it now. Jesus said, "Know that all people are God's people. There was no difference. Where should Jew or Samaritan?" దక్షిణాదినమున్నట్లుగా వారికి వేరు బంధం ఉండేది. ఇప్పుడు మనకిక లేదు. అందరు కూడా దేవుని ప్రజలయ్యని వారు తెలుసుకోవాలని యేసు ఆశిస్తున్నాడు. విభేదము లేదు. ఆమె యూదురాలైన సమర స్త్రీ అయిన. దేవుడు నీకు సహాయం చేయకపోయినట్లయితే ఆ కీళ్ళ నొప్పి వ్యాధి నిన్ను చుట్టూ చుడుతుంది. అయితే ఆయన నీకు సహాయం చేయబోతున్నాడని, నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? ఆ స్త్రీ ఎలాగూ చేసినదో ఆ విధంగానే దేవుడు నీ ఎలా చేసిన గొప్ప కార్యములు నీ ప్రజలకు చెప్పుకుంటూ నీ దారిని వెళ్ళు. మంచిది. శస్త్రచికిత్స ఒకడు కత్తిని జారవిడిచుటకు సంసిద్ధంగా ఉన్నాడు. ఒక క్షణం, అది ఈ స్త్రీ కాదు. ఇప్పుడు ఒక క్షణం, ఇప్పుడు ప్రతి ఒక్కరూ భయభక్తులతో ఉండండి. అది సాతానుడు ఒకరి చేటుకు ప్రయత్నం చేస్తున్నాడు. అది ఇక్కడే. మీ ఇద్దరికి కణితి. అవును, నీకు కణితి ఉన్నది, ఆమెకు కణితి ఉన్నది. ఒకరి నుండి ఒకరు సహాయం కోరుతూ దయ్యము కేకలు పెడుతున్నాడు. అయితే పరిశుద్ధాత్మ కూడా కేకలు పెడుతున్నాడు. ఎవరిని మీరు నమ్మబోతున్నారు? ఆయననే. మంచిది. ఓ స్త్రీ,
ఆ మంచంలో నుండి లే, ఆ త్రోపుడు బండిలో నుండి లే, నమ్ము, అందులో నుండి లే, నమ్మి వెళ్ళు. ఆమేన్. సమస్తమును సాధ్యమని మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? సభ్యులైన మీరు ఇప్పుడు మనం లేచి నిలబడదాం. చేయనటువంటి సమయం ఇదే. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి, దేవుని స్తుతించండి, నీ చేతులెత్తండి. ధన్యవాదాలు ప్రభువైన యేసు, నీ ఘనత కొరకు, మీరు రోగులు స్వస్థపరిచినందుకు మేము నిన్ను స్తుతిస్తున్నాము.